హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిబ్రవరి నెలలో అమలు అయ్యబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాం. ఏ పథకాలు అనేది అమలు అవుతున్నాయనేది తెలుసుకుందాం. ముఖ్యంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి, మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఏపీ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అనేది అయితే కనుక వస్తూ ఉంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే కనుక రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. అలాగే వీడియోని అయితే హైప్ చేయండి. దాని ద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కూటమి ప్రభుత్వం ఈ ఫిబ్రవరి నెలలో వివిధ సంక్షేమ పథకాలను అయితే కనుక అమలు అయితే చేయబోతోంది. సో కొన్ని పథకాల ద్వారా డబ్బులు కూడా అయితే కనుక జమ అయితే చేయనుంది. సో ఆ పథకాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకుందాం. లిస్ట్లో మొదటి పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అనమాట. సో కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత నిధులను అయితే విడుదలైతే చేయడం జరుగుతోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో కలుపుకొని అనమాట. మొత్తంగా కూటమి ప్రభుత్వం కదా ఇప్పుడు. సో కూటమి ప్రభుత్వం అమలు అవుతోంది కాబట్టి సో ఇక పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక 22వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు ఏ రోజు విడుదల చేస్తుందో అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 3వ విడత 4,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరుగుతోంది. సో ఈ రెండు పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు అందజేస్తారు. అది కూడా 3 విడతల్లో అయితే అందజేయడం జరుగుతుంది. సో మే నెలలో మనకు 7,000 రూపాయలు అయితే అందజేస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000. అలాగే అక్టోబర్ నెలలో 5,000 అనేది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం 2,000, అప్పుడు కూడా 7,000 విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇది సంక్రాంతికి విడుదల చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తామని అయితే చెప్పారనమాట. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000 విడుదల చేస్తుందన్నమాట. అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అది 2019 నుంచి అయితే ఉందన్నమాట. సో 21 విడత డబ్బులు అయితే జమ చేశారు. ఇప్పుడు 22వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరుగుతోంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 3వ విడత నిధులు అనమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఈ 10వ తేదీలోపు విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ఫిబ్రవరి 10వ తేదీలోపు అయితే కనుక రైతులకు జమ చేసే అవకాశం అయితే ఉంది. సో ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసే రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇన్ కేసు ఏదైనా కారణం చేత వాయిదా పడితే కనుక ఈ ఫిబ్రవరి నెలలోనే విడుదల చేస్తారనమాట. సో మళ్ళీ కొత్త డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి 10వ తేదీలోపు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇదొక ముఖ్యమైన పథకము. ఇక రెండో పథకం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అనమాట. ఏపీలోని రైతులకైతే కనుక పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి రీసర్వే అనేది అయితే కనుక కంప్లీట్ చేసినటువంటి వారికి అయితే కనుక సో పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో మీ ఏరియాలో మీ సచివాలయం కింద అయితే కనుక మీకు సర్వే అనేది కంప్లీట్ అయినట్లయితే కనుక ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలను అనేది ఒక తహసీల్దారు వారికి అయితే పంపిణీ అయితే కనుక చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకెవరన్నా కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు సర్వే కంప్లీట్ అయి తీసుకోకపోతే కనుక సో పాస్ పుస్తకాలు అనేది అయితే కనుక తీసుకోండి. ఇక మూడో పథకం చూసుకున్నట్లయితే కనుక ఏపీలో కరెంటు బిల్లులకు సంబంధించి అనమాట. సో కరెంటు బిల్లులు పే చేస్తుంటారు కదా, ఇక నుంచి కరెంటు బిల్లు అయితే తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకు అనేది అయితే తెలుసుకుందాము. ఏపీలో ఈ యొక్క కరెంటు యూనిట్ ధరను అయితే తగ్గింపు చేయడం జరిగింది. ₹5.19 నుంచి ₹4.90 అయితే తగ్గింపు అయితే చేశారు. ఇక వచ్చే 3 ఏళ్లలో ఆ యొక్క 90 పైసలను కూడా పూరగా తగ్గించి సో ₹4కి అందియాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. సో ఇంకో అంతేకాకుండా వచ్చే నెల నుంచి అంటే మార్చి నెల నుంచి ఇప్పుడు ₹4.90 ఉండే యూనిట్ విద్యుత్ ధరని మరొక 10 పైసలు అయితే తగ్గింపు అయితే చేయనున్నారు. దీని ద్వారా ఏంటంటే కరెంటు బిల్లు అయితే కనుక తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో 4,498 కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని అయితే కనుక ఇప్పుడు ప్రభుత్వం భరిస్తుందని అయితే చెప్పారు. అంటే ఆ టైంలో మనం ట్రూ అప్ ఛార్జీలను అయితే కనుక పే చేయడం జరిగింది. సో ఇప్పుడున్న ప్రభుత్వం భరిస్తుందని అయితే చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కనుక మనకు కరెంటు బిల్లులో సర్దుబాటు చేయడం జరుగుతుంది. ఇంకా కరెంటు బిల్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అంటే అప్పట్లో మనము ట్రూ అప్ ఛార్జీలను అయితే పే చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లుల్లో దాన్ని సర్దుబాటు చేసి వచ్చే కరెంటు బిల్లులో ఇంకా తగ్గింపు చేయడం జరుగుతుంది అనమాట. దీన్నే ట్రూ డౌన్ విధానం అంటారనమాట. సో ఈ రకంగా అయితే కనుక మళ్ళీ మన కరెంటు బిల్లు అయితే కనుక తగ్గనున్నాయి. ఈ ఫిబ్రవరి నెల మీకు కరెంటు బిల్ ఎంత వచ్చింది అనేది అయితే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. వచ్చే మార్చి నెల నుంచి అంటే ఇప్పుడు వచ్చే మార్చి నెల నుంచి మరింత తగ్గే అవకాశం ఉందని అయితే కనుక చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే యూనిట్ మీద మళ్ళీ 10 పైసలు అనేది అయితే తగ్గింపు చేస్తున్నారు కాబట్టి. సో ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక 4వ పథకం చూసుకుంటే పెన్షన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఒక ముఖ్యమైన ప్రకటన చేయడం జరిగిందనమాట. అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అయితే పొడిగింపు చేయడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన పథకాన్ని అయితే కనుక 2030-31 సంవత్సరం వరకు అయితే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఏంటంటే కనుక 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య అర్హులు ఎవరైనా కానీ ఈ స్కీమ్లో చేరొచ్చు అనమాట. ఈ స్కీమ్లో చేరిన తర్వాత మీరు స్టార్టింగ్ ₹42 నుంచి ₹1,454 వరకు
చెల్లించాల్సి ఉంటుందన్నమాట. అమౌంట్ అనేది అంటే ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ళు వచ్చాక మీకు 60 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి నెల 1000 నుంచి 5000 రూపాయల పెన్షన్ అనేది అయితే కనుక పొందవచ్చు అనమాట. సో ఈ పథకం కింద అయితే దాదాపుగా 8.66 కోట్ల మంది లబ్ధిదారులు అయితే ఉన్నారు. సో దీన్ని గడువు పొడిగింపు అయితే చేయడం జరిగింది. ఇక ఏపీలో చూసుకున్నట్లయితే కొత్తగా ఎమర్జెన్సీ పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే సో వికలాంగులకు అలాగే క్యాన్సర్ పేషెంట్లకు వ్యాధిగ్రస్తులకు అయితే కనుక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉంటారు కదా, సో వారికి అయితే కనుక కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఒక జిల్లాకు గరిష్టంగా 200 మందికి కొత్తగా పెన్షన్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి అయితే కనుక తెలపడం అయితే జరిగింది. ఇక వికలాంగులకు అయితే కనుక సదరం స్లాట్ అనేది బుక్ చేసుకొని సదరం సర్టిఫికేట్ అయితే కనుక మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట మీరు పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే. సో ఇది కూడా అయితే ప్రక్రియ అయితే జరుగుతుందన్నమాట. సో మీరు ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక తర్వాత 5వ పథకం చూసుకుంటే ఏపీలోని మహిళలకు సంబంధించి అనమాట. సో ఏపీలోని మహిళలకు ముఖ్యంగా 2 ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. మొదటిది వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకం అనమాట. సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హులైనటువంటి మహిళలకు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య కలిగిన వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీసీ అన్ని కులాలకు చెందిన మహిళలకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 జమ చేస్తామన్నారు. ఇంకా ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ అయితే విడుదలైతే చేయలేదు. మనకు ఈ నెలలో బడ్జెట్ అనేది అయితే కనుక విడుదల చేస్తారు కదా, సో బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు కాబట్టి సో మ్యాక్సిమం మనకి ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉందని అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. లేదంటే కనుక ఈ మంత్ ఎండింగ్లో అయినా కానీ ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు కానీ గైడ్లైన్స్ కానీ ఆ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మరొకటి చూసుకుంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట. సో డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండింగ్ కోసం స్వయం అనే పేరును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఖరారు చేయడం జరిగింది. సో డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులు బ్రాండింగ్ కల్పించే అంశంపై సచివాలయంలో సీఎం సమీక్షించారు. ఇందులో భాగంగా అధికారులు ప్రతిపాదించిన వివిధ పేర్లు లోగోలను సీఎం పరిశీలించారు. లోగో ఖరారుపై డ్వాక్రా మహిళల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని అయితే ఆదేశించారు. ఇక అందులో భాగంగానే స్వయం అనే పేరునైతే కనుక పెట్టడం అయితే జరిగింది. అంటే మహిళా ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలంటే అదే స్థాయిలో బ్రాండింగ్ ఆకర్షణీయంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సో బ్రాండ్ పేరు లోగోతో కాన్సెప్ట్ అందరికీ అర్థమయ్యేలా ఉండాలని ఈ స్వయం అనే పేరునైతే కనుక డిజైన్ చేయడం జరిగింది. సో దానికి తగ్గ లోగోను కూడా అయితే కనుక డిజైన్ అయితే చేసామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి అనమాట. నిరుద్యోగులకు ఈ యొక్క యువగలం పథకం కింద నిరుద్యోగ వృత్తిని అమలు చేస్తామని చెప్పారు. సో ప్రతి నెల 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 అమలు చేస్తామని అందిస్తామని అయితే కనుక ఎన్నికల హామీల్లో భాగంగా అయితే చెప్పడం జరిగింది. ఇంకా ఈ పథకాన్ని కూడా మనకు అమలు అయితే చేయలేదు. దీనికి సంబంధించిన విధి విధానాలు గైడ్లైన్స్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఉద్యోగ క్యాలెండర్ విషయానికి వస్తే కనుక దీన్ని ఉగాదికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంటే ఈ సంవత్సరంలో ఏ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని చెప్పి సో ప్రాపర్గా అయితే అవన్నీ ఈ మార్చ్లో అంటే మనకి ఉగాదిని అయితే కనుక విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఏపీలో రేషన్ షాపులకు సంబంధించి అనమాట. సో ఆల్రెడీ రేషన్ పంపిణీలో చూసుకున్నట్లయితే కనుక ఓ పర్సన్కి 5 కేజీల చొప్పున బియ్యం అయితే ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో బియ్యం బదులుగా 3 కేజీలు రాగులు కానీ జొన్నలు కానీ పంపిణీ చేస్తున్నారు. సబ్సిడీలో పంచదారను అయితే అందిస్తున్నారు. అంతేకాకుండా సో ఈ యొక్క గోధుమ పిండిని కూడా కేజీ ప్యాకెట్లలో సో ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలు ఉంటాయి కదా, ఆ యొక్క జిల్లా కేంద్రాల్లో మాత్రమే ఈ యొక్క కేజీ 20 రూపాయలతో గోధుమ పిండిని అయితే కనుక పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. ఇక వీటితో పాటు మనకు త్వరలో ఫ్యూచర్లో ఏంటంటే కనుక ఈ యొక్క రేషన్ షాపులను అయితే కనుక విలేజ్ మాల్స్గా కానీ లేదంటే కనుక చంద్రన్న మాల్స్గా కానీ లేదంటే మినీ మాల్స్గా మార్చాలని చెప్పేసి అయితే కనుక ప్రభుత్వం ప్రతిపాదనలు అయితే కనుక చేస్తుంది. ఇంకా దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే కనుక రావాల్సి ఉందన్నమాట. వీటితో పాటు ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఏపీలో గరుడ పథకాన్ని కూడా అమలు అయితే చేయబోతున్నారు. ఈ యొక్క గరుడ పథకం ద్వారా అంటే పేద బ్రాహ్మణులు ఒకవేళ ఇన్కేస్ ఏదైనా కారణం చేత చనిపోతే వారికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందియాలని చెప్పి అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి సంబంధించి కూడా విధి విధానాలు గైడ్లైన్స్ను ప్రభుత్వం విడుదలైతే చేయవలసి ఉందన్నమాట. సో కసరత్తు అయితే చేస్తోంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. ఇక వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అందులో భాగంగా చూసుకుంటే త్వరలోనే మరొక 700 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పడం జరిగిందనమాట. సో వాటికైతే కనుక సిద్ధం చేస్తున్నారని, సో తొందరలోనే 700 క్యాంటీన్లను ప్రారంభిస్తామనేది చెప్పారు. వీటితో పాటు స్థలం లేని వారికి స్థలం కేటాయింపు చేస్తామని, అలాగే స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి సో 2.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని అయితే చెప్పారనమాట. సో ఈ పథకాన్ని కూడా మనకు అమలు అయితే చేయబోతున్నారు. సో ఇది వచ్చేసి మనకు ఉగాదికి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో దాదాపుగా ఉగాది రోజున
5 లక్షల గృహ ప్రవేశాలు ఉంటాయని అయితే తెలిపారు. అంటే మనకి ఈ యొక్క టిట్కో ఇల్లు ఉన్నాయి కదా, సో వాటిని కూడా కంప్లీట్ చేసి అవి కూడా పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే వచ్చింది. సో ఇవన్నమాట స్కీమ్స్, అలాగే అమలయ్యే పథకాలు, అప్డేట్స్ అన్నీ అయితే కనుక చెప్పడం జరిగింది. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.